వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి పని చేయాలి అంటే ప్రజల కోసం పనిచేయాలి, కాదు అని రాజకీయాలు చేస్తాం, రాజకీయ పార్టీల కోసం పని చేస్తాము అంటే డిస్మిస్ దాకా వెళ్తుంది. అంటే ఇప్పటివరకు సస్పెన్షన్లు చాలా వరకు చూసాం, బట్ ఇక ఏకంగా డిస్మిస్ దాకా వెళ్ళింది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగిగా పేరు పొందినటువంటి కాకర్ల వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన గతంలో ఏం చేశాడు అనేది, ఈవెన్ 2014-19 మధ్యలోను 19-24 మధ్యలో కూడా ఏ విధంగా పనిచేశాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగుల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాల గురించో లేదంటే బెనిఫిట్స్ గురించో, వాళ్ళ ఉద్యోగుల లబ్ధి గురించి ప్రభుత్వానికి మధ్యలో వెళ్ళి మాట్లాడి ఇచ్చేయడం అంటే దట్స్ ఓకే, అక్కడి వరకు తప్పు లేదు. కానీ ఒక రాజకీయ పార్టీకి వెళ్ళి ఉడిగం చేసేటువంటి విధంగా అనుకూలంగా వాళ్ళకి ఎన్నికల ప్రచారం చేయడం, ఇవన్నీ బయటపడడంతో ప్రభుత్వం ఆయన్ని డిస్మిస్ చేసింది. ఇంకా సర్వీస్ ఉంది, ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందవు ఆయన చేసినటువంటి దానికి. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కూడా అయింది. ఆర్టీసీ ఎంప్లాయీస్కి వెళ్ళి కరపత్రాలు ఇచ్చి ఆయన చేసినటువంటి ప్రచారం ఇదంతా కూడా బయటపడి దానికి ఆధారాలు కూడా దొరికాయి. ప్రజా రవాణా మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి అంటూ డిపోల్లో కరపత్రాలు కూడా వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. CCA రూల్స్ 1991 ప్రకారం డిస్మిస్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. సోమవారం జీవో కూడా ఇచ్చింది. 24 ఎన్నికల సమయంలో చేసినటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి. అలాగే ఇంకో పదవి కూడా ఏదో తెచ్చుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్పుడు తీసుకెళ్ళి మనోడు చాలా చక్కగా పార్టీలే కూడా అరేంజ్ చేసి అధికారులని వాళ్ళని కాస్త గ్రిప్లో పెట్టుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా బయటకు వచ్చాయి. అట్ ద సేమ్ టైం అధికారులు పని చేయకపోవడానికి కారణం ఇగో ఇలాంటి వాళ్ళే చాలా ఇంకా ఉన్నారు. అందరినీ కూడా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసి వీళ్ళందరినీ మొత్తం వ్యవస్థ నుంచి బయటికి తీసుకొచ్చి పక్కన పెట్టినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా పాలన గాడిలో పడుతుంది అని కూడా చెప్తున్నటువంటి విషయం. గతంలో కూడా ఈయన అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఈ ఉద్యోగులకి సంబంధించినటువంటి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు, వాళ్ళకి రావాల్సినటువంటి ఇవన్నీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం అసలు అవి ఏమీ లేవు. అంటే ఉద్యోగులు కిక్కురు మనకుండా, అంటే మనకు కుక్కిన పేను అంటారు చూసారా, అలాగా కిక్కురు మనకుండా ఉంటారు. ఇంకా మాట్లాడితే ఆహా ఓహో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతూ ఉంటారనమాట. సర్వీస్ నిబంధనలు అధిగమించి మరీ చేసినటువంటి పరిస్థితి. అప్పుడేం చెప్పారు, ఫిట్మెంట్ వీటికి సంబంధించి చూస్తే ఫిట్మెంట్ కొంచెం తగ్గిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించాము. సచివాలయ సంఘ ఉద్యోగ అధ్యక్షుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందు ఎలా ఉంటుందో తెలియదు, కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వస్తున్నటువంటి నేపథ్యంలో అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినటువంటి 23% ఫిట్మెంట్కి మేము అంగీకరించేస్తున్నాం. ఒక్క ఫిట్మెంట్ తప్ప మిగిలిన అంశాలు మేము ఊహించిన దానికంటే మిన్నగానే వచ్చేసాయి. ఫిట్మెంట్ డిఏలు కలిపితే వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది అంటూ ఆ రోజు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి అప్పుడు టీచర్లు ఎందుకని చెప్పి రోడ్డెక్కారు? విజయవాడ ధర్నా గుర్తులేదా? దాదాపు ఎంతమంది టీచర్లు ముందుకు వచ్చారో, ఆ రోజు ఎంత భయపడాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది గుర్తులేదా? అప్పుడు కూడా వీళ్ళనే కదా బ్లేమ్ చేసింది. అలాగే బండి సూర్యనారాయణ ఇంకెవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సజ్జలు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఇది అంటే, లేదు సార్ మేము కంట్రోల్లోనే ఉన్నాం సార్, అదేం లేదు సార్, మామూలుగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి అనేటువంటి విధంగానే సార్ చెప్పేది అని చెప్పి ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ చేశారు. అంటే వ్యవస్థ మొత్తాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకొని పాలన అనేది చేయనివ్వకుండా, ప్రజలకి ఏ అవసరాలు అనేది ఇవేం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక ప్రాపగాండా, తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా చూసాం మనం. సో దానికి సహకరించినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన ఫక్తు వైసీపీ నాయకుడు, ఆ పార్టీతోటి రాజకీయంగా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు అనంటే వెంకట్రామిరెడ్డి గారి భార్య శ్వేతారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకురాలు. అట్ ద సేమ్ టైం విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకు సంబంధించి ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆవిడ పోటీ కూడా చేశారు ఆ రోజు. ఆయన అప్పుడు కూడా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు యాజ్ అ హస్బెండ్, ప్రభుత్వ ఉద్యోగి కూడా అయ్యి.
అది కూడా రూల్స్కి ఉల్లంఘనే. కానీ ఆ రోజు పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిందిలే అన్నటువంటి ఒక దాంట్లో ఉండి పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు పట్టించుకున్నారు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో చంద్రబాబును ఓడించాలి అని చెప్పి 2019లోనే బహిరంగంగా పోస్టులు పెట్టాడు. ఉం? ప్రతి చోట ఉద్యోగులకి విషాన్ని నూరిపోసి ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టు ఇదైంది. తర్వాత అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ముందుగానే ఉండి మద్దతు పలికాడు. రిటైర్మెంట్స్కి సంబంధించి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్లు రావడం లేదు, ఇబ్బంది అవుతోంది ఇది అని చెప్పి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి కారణం ఇగో ఇలాంటి మహానుభావులే. మరి ఇలాంటి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద ఉంచాలా? అవసరం లేదు కదా. అండ్ కంక్లూడింగ్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఒక కాకర్ల వెంకట్రామిరెడ్డికి సంబంధించి మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించినటువంటి విషయం. మీరు కేవలం చేయాల్సింది ప్రజలకి పాలన చేయాలంతే, పార్టీలకి కాదు. ఇక రాజకీయంగా అఫిలియేషన్ ఉందా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. బట్ మీరున్నటువంటి ఆ బాధ్యత పదవిలో ఉన్నప్పుడు మీరు తెలుగుదేశం పార్టీనా, జనసేన, బీజేపీనా, వైఎస్ఆర్సీపీనా, కాంగ్రెస్ పార్టీనా, ఇవి కుదరదు. మీరు ప్రజలకి మాత్రమే బద్ధులు. బికాజ్ మీకు జీతాలు ఇచ్చేది ఆ పార్టీలు కాదు, ప్రజలు. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. లేదు అంటే ఇగో ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.